ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టమంటే పెట్టుంటారు, లేదా లోకేష్ పెట్టమంటే పెట్టుంటారు. అంత ఉపా చట్టాన్ని ప్రయోగించవలసిన అవసరం ఉందా? కోటి కూడా చెప్తున్నా, రావణుడికి మీకేం సంబంధం? మీరెందుకు రావణ్తో ఆర్గ్యూ చేస్తున్నారు? చేస్తాం, రావణ్కి మాకేం సంబంధం లేదు. రావణ ఐడియాలజీ వేరు, మా ఐడియాలజీ వేరు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ దగ్గర రావణకు సంబంధించినటువంటి ఒక టీంలో పనిచేస్తున్నటువంటి ఒక లేడీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగింది. ఆమె ఇప్పుడు గమనం అనుకుంటా, అడిగింది, అయ్యా మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దారుణంగా కేసులు పెడుతుంది, అన్యాయంగా పెడుతుంది, అక్రమంగా పెడుతుంది, సార్ మీ సహాయం కావాలంటే అమ్మ నేను లీగల్ ఎయిడ్ ఇస్తానని చెప్పాడు. ఎవరో మాకు తెలియదు, ఆయన తెలియదు. లీగల్ ఎయిడ్ ఇస్తాను, అక్రమంగా అన్యాయంగా పెడితే వీఆర్ గివింగ్ లీగల్ ఎయిడ్ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, వీఆర్ బిలీవింగ్. ఈ రావణ మీద అన్యాయంగా అక్రమంగా ఉపా చట్టాన్ని పెట్టారు, అదే ఉపా చట్టాన్ని పెట్టారు, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, వారికి లీగల్ ఎయిడ్ ఇస్తాం, వారిని రక్షిస్తాం. హిందూ దేవుళ్లను ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తల్లిలాంటి సీతాదేవిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడిని సపోర్ట్ చేస్తూ ఈ వైసీపీలో ఉన్నటువంటి ఇటువంటి నాయకులందరూ ఇలా మాట్లాడుతుంటే ఎంత బరితెగింపు అనుకోవాలి. అంటే హిందువుల ఓటులతో మీకు పని లేదా? అంటే హిందూ దేవుళ్ళు అంటే అంత చులకనైపోయారా? ఈ విషయం మీద అసలు హిందూ సంస్థలు ఏం చేస్తున్నాయి? ఒక్కరు కూడా ప్రస్తావించలే, ఎవరు మాట్లాడరు, నోరు విప్పి మాట్లాడలేదు. ఉత్తప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు స్లోగన్లు ఇస్తూ రోడ్డు మీద జెండాలట్టు బయలుదేరిపోతారు. మరి ఇలాంటప్పుడు ఒక హిందూ దేవుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి వ్యక్తికి మద్దతు పలుకుతుంది. ఇలాంటి వ్యక్తుల గురించి మీరు ఖండన ఎక్కడ ఎవరే? ఎక్కడో పాకిస్తాన్ తీవ్రవాదం సపోర్ట్ చేస్తాడా? వీడియోలు చేస్తున్నాను నక్సలైట్లో చేరమని చెప్పి ప్రోత్సాహం చేస్తాడా? జనాన్ని ప్రోత్సహించడం, రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తూ అది నాయకుడి దగ్గర నుంచి కింద స్థాయి నాయకుల వరకు కూడా అందరూ కూడా రావణ అనేవాడిని సపోర్ట్ చేస్తుంటే హిందూ మతం మీద జరుగుతున్నటువంటి విద్వేషపూరితమైనటువంటి దాడిని ఎవరు ఖండించట్లేదు. మీరు ఖండించకపోతే రాబోయే తరాలకు ఏం చెప్తారు అనుకుంటారో నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా హిందువులపై పకడ్బందీకి ఇది దాడి జరుగుతుంది. దీనికి వైసీపీ ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని ఇప్పుడైనా సరే మేల్కొని హిందూ సంస్థలు ఏదైతే ఉన్నాయో మీరు మాట్లాడకపోతే ఇంకెప్పటికీ ఎవరు మాట్లాడరు. ఇది మా దాకా రాలేదనుకుంటున్నారేమో, మిమ్మల్ని దాటి పైకి వెళ్తుంది. ఇది హిందూ దేవాలయాల కూడా దాడులు జరిగే పరిస్థితి ఏర్పడే పరిస్థితులు తీసుకొస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులు. మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. హిందూ దేవుడిని ఇష్టం వచ్చినట్టు సీతాదేవుని రామాయణం గురించి దుర్భాషలాడతాడా? వాడికి ఎంత ఖండకావం, ఎంత ధైర్యం ఉంటే మాట్లాడతాడు? అలాంటి వెధవకి ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారా? అంటే నేరాలు చేసే వాళ్ళకి, దోపిడీలు చేసే వాళ్ళకి, రౌడీలకి రాజ్యాలను అంటగడితే ఇలాగే తయారవుతుంది. రాష్ట్రం అల్లకల్లోలం అయిపోద్ది. ఇలాంటి దుష్ట శక్తుల వల్ల రాష్ట్రం అల్లకల్లోలం అయిపోద్ది. మళ్ళీ చెప్తున్నాను, దీనిపై తగిన చర్యలు తీసుకుని ఇలా ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా తగిన బుద్ధి రాబోయే రోజుల్లో చెప్పాలి ప్రజలని చెప్పి తెలియజేస్తున్నారు.